హలో వెల్కమ్ టు అశ్రితాస్ ఫ్యామిలీ. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈసారి సంక్రాంతి అయితే మేము బెంగళూరులో చేసుకున్నాం. ఇక్కడ తెలుగు అసోసియేషన్ అయింది అనమాట ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2లో. సో ఫస్ట్ డే భోగి. సో ఎర్లీ మార్నింగ్ భోగి మంటలు అన్నీ వేసారు. ఇక్కడైతే ఇక్కడ ఉన్న చాలా తెలుగు మంది వచ్చారు. మన ఊరు వెళ్ళారు అన్న ఫీల్ లేకుండా ఇక్కడ బాగా చేశారనమాట. చూస్తున్నారు కదా, ఇది చూసారు కదా ఎంత పెద్ద భోగి మంటకి దీనికి వేసారు. పూజ కూడా చేశారనమాట. ఏమండి ఆవు పిడకలు తీసుకోవాలి. రెండు ఆవు పిడకలు తీసుకో. మొత్తం కోలార్ నుంచి తెప్పించాము ఈ ఆవు పిడకలు. ఓకే, సో ఈ 5 ఎవరికైనా ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, చూసారు కదా, ఇక్కడైతే భోగి మంట అంతా కూడా అయిపోయింది. దాని తర్వాత అక్కడ చాలామంది తెలుగు వాళ్ళు అయితే వచ్చారు మార్నింగ్ 5:30కి. సో అంతా అయిపోయాక అక్కడ ఫోటోషూట్ అయింది. అది అయిపోయాక ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చేసి ఇంకా అష్టతకి భోగి పళ్ళు పోసేసి మళ్ళీ సాయంత్రం నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాం. సో అక్కడ మళ్ళీ ఈవెంట్ అవి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే అష్టతకి భోగి పళ్ళు పోసేసాం. సో దానికి 6 years అయినా సరే మేము పోస్తున్నాం ఆనందం కొద్దీ. అండ్ ఇది అయిపోయాక ఇంక లంచ్ అవన్నీ చేసేసి అప్పుడు ఈవినింగ్ అక్కడ ఈవెంట్కి వెళ్ళాం. అక్కడ ఏంటంటే ఈవినింగ్ పిల్లలకి బిలో 5 years పిల్లలకి భోగిపళ్ళు, దాని తర్వాత అక్కడ చాలానే పెట్టారు అవన్నీ. దాని తర్వాత ఫ్రీ టాటూ, డీజే నైట్ అయింది. అండ్ ఫుడ్ సువర్ణ ఫుడ్స్ అని చెప్పి మన ఆంధ్ర వాళ్ళది ఆ ఫుడ్స్ కౌంటర్స్ పెట్టారు, అన్నీ పెట్టారు అనమాట. చాలా బాగా చేశారు వాళ్ళు. మేము 5కి వెళ్ళాము. చూసారు కదా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో, ఎంతమంది వచ్చారో. అంతా బాగా ఎంజాయ్ చేశారు. మన ఊరు వెళ్ళలేదు అన్న ఫీల్ లేకుండా. ఇవన్నీ ఇక్కడైతే భోగిపళ్ళు పోస్తున్నారు అన్నమాట. మొత్తం చిన్న చిన్న పిల్లలంతా వచ్చారు, పెద్దవాళ్ళంతా వచ్చి పోస్తున్నారు.
చూసారు కదండి, ఇదైతే భోగి రోజు జరిగిందనమాట. సో అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇది 8 ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నారంట. మాకైతే ఇప్పుడే తెలిసింది. సో అందుకని ఏరాటి వెళ్ళామన్నమాట. సో మన ఊరు మిస్ అవ్వకుండా ఏమి చేయకుండా మనకి ప్రాపర్ ఆంధ్ర స్టైల్ సంక్రాంతి అయితే చేశారు. నెక్స్ట్ అయితే ఇంకా బాగుంది. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఇదైతే ఈరోజు వ్లాగ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.